హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా స్టార్ట్ చేశానండి యూట్యూబ్ ఛానల్ నేను. సో ఇది నా ఫస్ట్ రెసిపీ. నేను అంటే జస్ట్ ట్రై చేస్తున్నానండి ఇట్లా అప్లోడ్ చేయడానికి. ఫస్ట్ది ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి ఇన్బాక్స్లో. నేను చూసి ఏమన్నా నా మిస్టేక్స్ ఏమన్నా ఉంటే నేను రెక్టిఫై చేస్తాను. సో నెక్స్ట్ టైం నుంచి అది రిపీట్ చేయకుండా చూస్తాను. సో ఈరోజు రెసిపీ ఏంటంటే పాలక్ చపాతీ. సో మనకు నార్మల్గా చపాతీస్ సాఫ్ట్గా మంచిగా రావాలనుకుంటే, అంటే కొత్తగా చేస్తున్న వాళ్ళు కూడా, ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకి కూడా సింపుల్ చిట్కా అండి. అది ఏంటంటే, మనం ఇప్పుడు గోధుమ పిండి కలుపుకుంటాం కదా అండి. గోధుమ పిండిలో మెయిన్ హాట్ వాటర్ అనేది వేయాలండి. నార్మల్ వాటర్ కాకుండా హాట్ వాటర్ కంపల్సరీ వేయాలి. దెన్ కొంచెం లైట్గా సాల్ట్ వేసి దాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పాలకూర దాన్ని నేను మంచిగా అలా తురుముకున్నాను, సేమ్ వీడియోలో చూపించినట్టు తురుముకున్న తర్వాత అది ప్లస్ కొంచెం కారం వేసాను. సో అంతా మిక్స్ చేసిన తర్వాత మంచిగా కలిపానండి. జస్ట్ నేను ఒక 5 minutes పెట్టాను అంతే. మీరు ఒక 5 minutes పెట్టుకున్నా సరిపోతుంది. లేదా మీకు టైం ఉంది అనుకుంటే 10 to 20 minutes పెట్టినా ఉంటుందండి. సేమ్ మీకు డిఫరెన్స్ ఏమి ఉండదు. 5 minutes పెట్టినా సేమ్ సాఫ్ట్గానే ఉంటుంది మీకు. బట్ హాట్ వాటర్ మెయిన్ ఇంపార్టెంట్. సో అలా వీడియోలో చూసినట్టు సో అలా రౌండప్ చేసుకోండి. మీకు తెలుస్తుంది కదా, నాకు చాలా సాఫ్ట్గా వచ్చింది. దెన్ సేమ్ వీడియోలో చూపించినట్టు ఇంకా మీరు చపాతీ లాగా చేసేసుకునేస్తే సింపుల్ అండి, అంతే. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను డిఫరెంట్గా ట్రై చేస్తుంటాను ఇంట్లో ఉన్నప్పుడు. వెరైటీస్ బాగుంటే కంటిన్యూ అవుతాను, లేకంటే ఇంకా అవి ఇంకా బాగా చేయడానికి మళ్ళీ ఇంకో ట్రయల్ చేస్తాను. బట్ వదలను అనమాట ఏవైనా. చాలా బాగుంటుందండి, హెల్తీగా. సో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. అండ్ నా ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తారనేసి నేను అనుకుంటున్నాను. జస్ట్ చూడండి వీడియోస్, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఏమన్నా మిస్టేక్స్ అలా ఏమన్నా ఉన్నా కానీ నా వీడియోస్లో ప్లీజ్ కమెంట్ చేయండి. సో దట్ నేను రెక్టిఫై చేసుకుంటాను. నా మిస్టేక్స్ ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకుంటాను. మీకు నచ్చే వరకు వీడియోస్ చేస్తుంటానండి. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి సేమ్ రెసిపీ. ఎలా వచ్చిందో ఒక్కసారి నాకు కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.